మా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ వారు ఇక్కడ మంచిర్యాల జిల్లా నుండి ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఇవాళ మే 20 బుధవారం రోజు ఒకరోజు దేశవ్యాప్త సమ్మె మెడికల్ షాప్స్ బంద్ పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మంచిర్యాలను కూడా మేము స్వచ్ఛందంగా మేము మెడికల్ షాప్స్ బంద్ చేసుకొని ఇవాళ ఇక్కడ ప్రెస్ మీతో మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా బంద్కు కారణం ఏంటంటే మా ప్రధాన డిమాండ్లు 3 ఉన్నాయి. ఒకటి 2017 JSR 2017లో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలను ఒక జీవో తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొచ్చింది. ఇంప్లిమెంటేషన్ కాలేదు. అదేవిధంగా 2022 JSR 22లో ఒక జీవో తీసుకొచ్చింది. ఆ కోవిడ్ టైంలో ఏదైతుందో ఇప్పుడు బయట ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ క్లాత్స్ కానీ ఇంకా ఇతర ఆట వస్తువులు కానీ ఏదైతే స్విగ్గీ, ఫ్లిప్కార్టు, జొమాటో ఇలాంటి ఇళ్ళల్లో కూర్చొని ఆర్డర్ పెట్టుకుంటారు. అదేవిధంగా మెడిసిన్ కూడా తీసుకొని ఆర్డర్లు పెట్టుకుంటారు. అదేంటంటే మందులు అన్నది డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని వాడవలసి ఉంటుంది. మందులు ఇళ్ళల్లో కూర్చొని ఆర్డర్ పెట్టుకుంటే ఇలా యాంటీబయాటిక్స్ ఉన్నాయి. అది నెలల కొద్దీ వాడేవి కాదు. అవి డాక్టర్ల అడ్వైజ్ ప్రకారం డాక్టర్ సూచన మేరకే వారం రోజులు వాడవలసి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ డాక్టర్ గారు కలిస్తే అది అవసరమా లేదని డాక్టర్ గారు అది చేస్తారు. అది కాకుండా కొన్ని హ్యాబిట్ ఫార్మేషన్ డ్రగ్స్ ఉంటాయి. అవి ఇళ్ళలో కూర్చుంటే అది అయితే యువత అవి అలవాటు అయ్యి అవి అడిక్ట్ అయ్యి వీటికి బానిస అవుతున్నారు. ఇవాళ మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇవాళ డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో ఉంది. ఇప్పుడు అదే కాకుండా తర్వాత 3వ డిమాండు ఇంకోటి ఏదైతే కార్పొరేట్ సంస్థలని వాటికి అధిక డిస్కౌంట్ ఇస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మేము ఆ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే డిస్కౌంట్ మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే మేమంతా చిరు వ్యాపారస్తులము. ఎప్పుడు ఎల్లవేళలా మేము పబ్లిక్ అందుబాటులో ఉండి మేము సర్వీస్ ఇచ్చేవాళ్ళం. ఇవాళ కోవిడ్ టైంలో ఇవాళ మా చిరు ఏ కార్పొరేట్ సంస్థ రాలేదు, ఎవరు ఎక్కడ సర్వీస్ చేయలేదు. ఇవాళ మేము ఎక్కడ గ్రామాలలో కానీ టౌన్లలో కానీ ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ వెళ్ళి మేము కోవిడ్ టైంలో మా ప్రాణాలకు తెగించి కూడా మేము ప్రాణాలను భయపడకుండా కూడా మేము సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అన్నది ఇలా మా చిరు వ్యాపారస్తులను ఇలా చిన్నచూపు చూసి కార్పొరేట్ సంస్థలకు ఇవాళ వత్తాసు పలకడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా మేము 14,40,000 మంది కెమిస్టులు ఉన్నాము. మన రాష్ట్రంలో 45,000 కెమిస్టులు ఉన్నాము. ఇవాళ మా మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఏదైతే గవర్నమెంట్ ఆన్లైన్ ప్రోత్సహిస్తుందో దాన్ని ఖచ్చితంగా ఆన్లైన్ ప్రోత్సహించడం కానీ ఈ బహుళజాతి కంపెనీలను ప్రోత్సహించడం కానీ వాటిని ఖచ్చితంగా ఆ జీవోను రద్దు చేసి మా చిన్న షాప్స్లను చిరు వ్యాపారస్తులను ప్రోత్సహించాలని ఇవాళ రోడ్ల మీదకి వచ్చి మేము ఇవాళ శాంతియుతంగా బంద్ పాటిస్తున్నాం. ఈ బంద్కు సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఎమర్జెన్సీ ఏదైతుందో మేము ఎమర్జెన్సీ మందులు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవాళ ప్రెస్లో కానీ ఇవాళ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాము. ఎక్కడైతే పేషెంట్కి ఇబ్బంది ఉంటో అక్కడ మాకు కాల్ చేస్తే మేము వాళ్ళకు మెడిసిన్ ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతుందో ఈ ఒకరోజు బంద్ తర్వాత మా స్టేట్ ఆర్గనైజేషన్ కానీ మా సెంట్రల్ ఆర్గనైజేషన్ కానీ ఏ విధంగా నిర్ణయం చేసుకుంటారో దానికి కట్టుబడి మా జిల్లా అసోసియేషన్ కూడా పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. చాలా లెటర్లు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సంబంధిత ప్రధానమంత్రికి మరియు దీనికి సంబంధిత ఫార్మాస్యూటికల్కు సంబంధించిన మినిస్టర్కు వాళ్ళ పిఎలకు అందరికి లెటర్లు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. ఏఓసిడి రాష్ట్ర నాయకత్వం టీటీసీడీ అని కోరిన నేపథ్యంలో మొత్తం ఏఓసిడిలో ఉన్న 14 లక్షల మంది కెమిస్టులు, మన రాష్ట్రంలో ఉన్న 45,000 మంది కెమిస్టులు అందరం కూడా బంద్ పాటిస్తున్నాము. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే ఈ ఫార్మసీని రద్దు చేయాలి. ఈ ఫార్మసీతోని అన్ని హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కూడా చిన్నపిల్లలకు కాలేజ్ స్టూడెంట్స్గా మత్తు మందులు అందరికీ సరఫరా అవుతున్నాయి. వాళ్ళు ప్రిస్క్రిప్షన్స్ కూడా ఆన్లైన్లోనే ఇచ్చేస్తున్నారు. కాబట్టి పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ డాక్టర్కి చూపించాలి. రెండోదేమో స్పూరియస్ మందులు అధిక డిస్కౌంట్తోనే అమ్ముతున్నారంటే వాళ్ళకు లాభం లేకుంటే మాకు వచ్చేది 18%, 16 to 18%. వాళ్ళు 25-30 ఎలా ఇస్తున్నారు. కాబట్టి స్పూరియస్ మందులు వాళ్ళకు వస్తున్నాయి. స్పూరియస్ రాకుండా ఉండడానికి ఒకటి. తర్వాత స్విగ్గీ, జొమాటో కోవిడ్ టైంలో ఇచ్చిన జీవోను రద్దు చేయాలి. 3 డిమాండ్లు ప్రధానం. మాకు కెమిస్ట్లకు మన పబ్లిక్ అందరికీ కూడా ఎమర్జెన్సీ నెంబర్ ఇవ్వడం జరిగింది పేపర్లో ఉన్న అందరికీ. కాబట్టి వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి ఎమర్జెన్సీ మెంబర్స్ అందరినీ మెడిసిన్స్ అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మా జిల్లాను కాపాడండి, మా కెమిస్ట్లను కాపాడండి.